తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రం ముందుకు 3 అడుగులు వెనక్కు 2 అడుగులుగా సాగుతోంది. ఇంతకు రజనీ రాజకీయ పార్టీ పెడతారా లేక మరేదైనా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వస్తారా అని ప్రజలు బుర్రలు బద్దలు కొట్టుకుంటుండగా ఆయన కుటుంబ సభ్యులే బ్రేక్ వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత నెలలో 5 రోజుల పాటు అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలపై పరోక్షంగా విమర్శలు, మరికొందరు పేర్లు ప్రస్తావించి ప్రశంసలతో వివాదాలు రేకెత్తించారు. రజనీకాంత్ తమిళేతరుడని రాజకీయ పార్టీ పెట్టడమో సీఎం కావటమో సహించేది లేదని కొన్ని పార్టీలు దుయ్యబెట్టాయి. మరికొందరు స్వాగతించారు. దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానని యథాప్రకారం పేర్కొన్న రజనీకాంత్ యుద్ధం వస్తుంది, ఇప్పుడు వెళ్ళి అప్పుడు రండి అంటూ అభిమానులకు నర్మగర్భంగా సంకేతాలిచ్చారు. రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఇంతవరకు జరిగిన కసరత్తు ఇలా ఉంటే తాజాగా కొత్త కోణం బయటపడింది. అసలు మనకు రాజకీయాలు వద్దు అని కుటుంబ సభ్యులు రజనీకాంత్పై ఒత్తిడి తీసుకొస్తున్నారంట. రజనీకాంత్ అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాలపై కుటుంబ సభ్యులు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. గత సంవత్సరం రజనీకాంత్ సింగపూర్లో చికిత్స, అమెరికాలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ నెల మరలా అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకుంటారని ఇటీవల సమాచారం వచ్చింది. కాలా షూటింగ్ షెడ్యూల్ ముగిసిన తర్వాత రజనీ అమెరికా పయనం ఉండొచ్చని తెలుస్తోంది. రజనీ ఆరోగ్యం ఇలా ఉండగా రాజకీయాల్లోకి వస్తే అలు పెరగకుండా తిరగాలి, పూర్తిగా విశ్రాంతి ఉండదని కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారట. పైగా ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని జీర్ణించుకోలేక మానసిక ప్రశాంతత సైతం ఆయన కరువవుతుందని భావిస్తున్నారట. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనారోగ్య పరిస్థితుల్లో రాజకీయాలు సమంజసం కాదని రజనీకి కుటుంబ సభ్యులు నచ్చ చెప్తున్నట్టు తెలుస్తోంది. ప్రజాసేవ చేయదలుచుకుంటే అభిమాన సంఘాలనే చారిటబుల్ ట్రస్ట్గా మార్పు చేసి దాని ద్వారా కొనసాగించుకోవచ్చు అని సూచిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది డిసెంబర్ 12వ తేదీన రజనీకాంత్ జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన వెలువడగలదని మరికొంతమంది ఆయన సన్నిహితులు అంటున్నారు. చూడాలి దేవుడు ఎలా శాసిస్తాడో, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా లేడా అని తెలుస్తుంది.